కథ ఏమీ లేదండి. కొత్త బేరం ఒకటి తగిలితాను, ముస్తాబై కూర్చున్నాను. తెలిసినదా వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్తమే. అవునవునండి, ఎవరి మాటల వారికి ఇప్పుగాను. ఈ పూట ఎవరో తప్పక పైకి మిత్రని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగినప్పుడు తానే ప్రాణమన్న ఆడవాడిని నీ మగవారు ఎప్పుడు నమ్మారు కదా. ఏ చండాలుడు నేను నమ్మనివాడు నిర్మూలమైపోను. హాస్యమన్న కథ మాటలకు ఏమని హాస్యములు కూడా వస్తుండవడు వడదమన్నా పొరపాటే గాని సుబ్బి చెట్టు ఎదురుకు వచ్చినాడు. అదిగో ఇంకనేమి మీ మనసు లేదో మళ్ళీ ముండనే ఉన్నది. అలా పోయినా నేను చూచాను. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంట వస్తునని పెరడు గుమ్మమ్మ కడుకోవచ్చు సరికి అతడు తడాలున తలుపు తెచ్చుకొని పడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతడును చూచి నేరుడు అతనికి మానవ కలుగుకున్నట్లు కోడుకు మరాడుతూ కొంత దూరం వెంట వెళ్ళినాడు. రాకు గురించి అడిగే ఉండను కదూ. అతడు ఏమి తెలియకున్నా మనం ఏమి చిక్కే అయ్యను ఆ సుబ్బిశెట్టి కోంటు బిడ్డ కదా. కోంటు బిడ్డ సాధారణంగా కూసినా కూడా నిజం చెప్పడం. అది ఈ ప్రవతకి యాడి ఏం లేదు కానీ ఎందులోకి వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? ఏం చెప్పినారు? కావాల్సి వచ్చారని చెప్పారు. చెప్పాడు కదా. ఇంకనేమి మీ సందేహం? నా సందేహమా? చెప్పిన కోపం ఎందుకంటే నా ఎన్నమన్నా పాపమనివే కదా. అది మాట. ఇదిగో ఇప్పుడు మేలమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి కొనుకోక ఎదర చూడగా అని నా సందేహం. అలాగే నా సముద్రం అతన్ని అడిగి తెలుసుకోలేదు. అంతలో ఒక బాల్యమిత్రుడగుబడి బహుకాల సమావేశం కూడా పరమాదరము చేతాను సమరచన చేయించు. నేనే చెప్పేది ఆలకింపు. మేడ కొంచెం మాట్లాడితే మా అమ్మని మేడ మీద తీసుకొని వచ్చింది. యావని మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద కదండి. కొత్తమని కొచ్చేసి తాపల మీదగా వచ్చిన పని మొదలుపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టారు. అంతటా నాకు కోపం వచ్చి చక్కని మేడ దిగి నా మనసు గమనించిన మా అమ్మ అలా అలా తోట చూపుడికి విషయం తీసుకెళ్ళి అతనిని తోటి దావను సాగనివ్వండి. జరిగిన నమ్ముడు నమ్మకపోండు. మీతోనే కాదండి, ఈ చింతామణి ఎవరి తోడదో అబద్ధమాడు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణమే కదండి. సందేహమేమి? ఎవరి మాట చేయాలి? నేను ఎన్నిసార్లు